అండి ఎలా ఉన్నారు? మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో చేసుకునే పచ్చళ్ళకి, కారాలకి ఎంతో టేస్టీగా నోటికి కమ్మదనాన్ని ఇస్తుంటుంది కదా! అలాంటి టేస్ట్ ఇప్పుడు ఎక్కడ వెతికినా కూడా మనకి కనిపించదు, దొరకదండి. కానీ ఆ కాలం నాటి ఎలా చేసుకోవాలో మన అమ్మమ్మ వాళ్ళని కనుక్కొని చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుండిద్ది. ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగానే ఇలా పచ్చిమిర్చిని క్లీన్ చేసేసుకొని గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోండి. ఇలా వేసుకొని చల్లార్చుకున్నాక ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ప్రాన్స్ కూడా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం పచ్చిమిర్చి అండ్ కొంచెం సాల్ట్, మీకు టేస్ట్కి తగిన సాల్ట్ లేకపోతే కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. కల్లుప్పు వేసుకుంటే ఇంకొంచెం బాగా టేస్ట్ వస్తుంది, కానీ నేనైతే సాల్ట్తోనే చేస్తున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు ఇవన్నీ వేసుకొని ఒక 2-3 వచ్చే వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసేసుకొని నోటికి వేడి వేడి అన్నంలో కమ్మగా వేసుకొని తింటూ ఉంటే నోటికి పట్టిన తుప్పంతా కూడా వదిలిపోతుందండి. ఇలా కచ్చా పిచ్చాక గ్రైండ్ చేసి అదే కళాయిలో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకొని ఇది 1 వీక్ వరకు కూడా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. వేడి వేడి అన్నంలో ఇలా ముద్ద చేసుకొని తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవచ్చు కదా.